ప్రభుత్వం అన్నా నిజాయితీగా చెప్పాలి. బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి తినచ్చా తినకూడదా? బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి గుడ్డుని తినచ్చా తినకూడదా? ఇవాళ ఏమైపోయిందంటే ప్రజలందరూ భయభ్రాంతులకు గురైపోతున్నారు. దాంతో చికెన్ రేట్లు పడిపోయినాయి, గుడ్డు రేట్లు పడిపోయినాయి. దాంతో మార్కెట్ అస్తవ్యస్తం అవుతుంది. సరే, ఈ కోళ్ల పెంపకందారులు, గుడ్లకి సంబంధించినటువంటి ఎగుమతిదారుల సంఘాలు చాలా స్ట్రాంగ్, కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు పేపర్లలో వార్తలు అనుకూలంగా రాయించుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. మీకేం ప్రాబ్లం లేదు, తినేయచ్చు, దీంతో చచ్చిపోరు అన్నటువంటి. చచ్చిపోరు సరే, అనారోగ్యం పాలు కాకుండా ఉంటారా? బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి ప్రజలకు ఎలా తెలుస్తుంది? లేదా ఒక వ్యాపారస్తుడికి ఎలా తెలుస్తుంది తన దగ్గర ఉన్నటువంటి కోడికి బర్డ్ ఫ్లూ ఉందా లేదా అన్నటువంటిది? ఒక వ్యాపారస్తుడు తెలుసుకోగలడా? లేదు, చికెన్ అమ్మేటటువంటి వ్యాపారికి తను ఏ చికెన్ అయితే, ఏ కోడినైతే కోసి మాంసం తీస్తున్నాడో దానికి బర్డ్ ఫ్లూ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం? దీనికి సంబంధించిన మెకానిజం ఏదైనా ఉందా? దానికి సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా? అలా కాకపోయినా గబక్కన మామూలుగా అయితే ఒక 5-6 ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ఉంది, అక్కడ తప్పించి మిగతా చోట్ల ఎక్కడా ప్రాబ్లం లేదు, అసలు రిస్ట్రిక్షన్స్ ఎక్కడా లేవని వీళ్ళు చెప్తారు. కోళ్ళగొడ్ల రవాణా మీద ఆంక్షలు లేవు అని. మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు తిప్పి పంపుతున్నారు? తమిళనాడు వాళ్ళు మన కోళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఒరిస్సా వాళ్ళు మన కోళ్ళని వద్దని ఎందుకు అంటున్నారు? అంటే ఇక్కడ కోళ్ళు వెళ్తే అక్కడికి కూడా చచ్చిపోతాయని. కాబట్టి పై ప్రకటనలు కాకుండా నిజాయితీతో ఆలోచించండి, స్పష్టతనివ్వండి ప్రజలకి. అప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ పోతే వైద్యులతో, వైద్య నిపుణులతో, అట్లాగే ఎవరైతే ఈ పారిశ్రామిక సంబంధించినటువంటి వాళ్ళతో, వ్యాపారస్తులతో ఒక బాధ్యతాయుతంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆటోమేటిక్గా ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకపోతే ఈ భయం పెరిగితే నిజమే వీళ్ళు అనుకుంటున్నటువంటి సంక్షోభం వాళ్ళ వ్యాపారానికి వస్తుంది.